తెలంగాణలో దంచుకొట్టిన వడగండ్ల వర్షం. తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరో 2 రోజులు భారీగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుంది. రాత్రంతా ఈదురు గాలులు, భారీ వడగండ్లతో వర్షం పడింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో అల్లకల్లోల వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్లో దాదాపు ప్రళయమే కనిపించింది. చాలా జిల్లాల్లో వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయి. మామిడికాయలు నేలరాలాయి. కాగజ్ నగర్ లో గోడ కూలి ఓ వ్యక్తి మరణించాడు. ఊహించని విధంగా దాదాపు తుఫానులా వర్షం విరుచుకుపడింది. శనివారం, ఆదివారం కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. వర్షాలకు తోడు ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా జిల్లాల్లో పెద్ద చెట్లు కూడా నేలకు రాలాయి. కరెంటు స్తంభాలు పక్కకు ఒరిగాయి. వర్షాకాలంలో కూడా ఈ స్థాయి వర్షాలు పడలేదని, అలాంటిది రాత్రి భారీగా కురిసింది. నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్, కరీంనగర్, పెద్దపల్లి, హైదరాబాద్, ఆ చుట్టుపక్కల జిల్లాలు, ఉత్తర తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. మరో 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 7 జిల్లాలకు ఆరెంజ్, 22 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజుతో పాటు వచ్చే 2 రోజులు ఉష్ణోగ్రతలకు తగ్గుముఖం పడతాయని, మళ్ళీ 3 రోజుల తర్వాత ఎండలు మండుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వరుసగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.